అమ్మ ఎట్లున్నారు? మొత్తానికి 'రాజాసాబ్' సినిమా మొత్తం ఉరుకులు పరుగులతో హై టెన్షన్ వాతావరణంలో సినిమా చూసిన నేను. చూసినాక నా రివ్యూ, నా అనాలిసిస్ నేను చెప్దామనుకున్నా. దానికన్నా ముందు మీకు ఒక చాయిస్ ఇచ్చిన. భయ్యా మీ రివ్యూ ఏంది? మీరేమనుకుంటారో పాయింట్ వైస్‌గా రాయమన్నా, కానీ ఎవ్వరు రాయలే. బట్ నేనే చెప్తా. నో ప్రాబ్లమ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టొద్దు బ్రదర్. ఇప్పుడు మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్‌కొచ్చేసరికి 'ప్రభాస్' సినిమా మొత్తం ప్రభాసే ఉంటాడు కాబట్టి ప్రభాస్ బిగ్గెస్ట్ ఎసెట్. ఆయన చాలా కొత్తగా లుక్ ఉన్నది. చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్‌ని చూసినా అని అనిపించింది. బట్ డూబ్‌కి ప్రభాస్ తలకాయ తగిలించకపోతే బాగుండు అనిపించింది. అండ్ దాంట్లో సెకండ్ పాయింట్ వచ్చి తమన్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొడుతూనే ఉంటాడు పాపం. తమన్ ఒకటే కొట్టిండు. ఇది మాత్రం మంచిగా అనిపించింది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కథ కొత్తగా అనిపించింది. బట్ లాస్ట్ 30 నిమిషాలు ఉంది. నో ప్రాబ్లమ్. బట్ ఆ 30 నిమిషాలు నాకు కొత్తగా రాసుకొని కొత్తగా తీసిండు మారుతి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అండ్ స్క్రీన్ చాలా బ్రైట్గా ఉంది. అదొకటి మంచిది అనిపించింది. అండ్ ఇప్పుడు నెగిటివ్స్కి వచ్చేద్దాం. మారుతి నెగిటివ్. మారుతి రాసుకున్న స్క్రీన్ ప్లే నెగిటివ్. ఆ ముగ్గురు హీరోయిన్లు పెట్టకపోతే అసలు చాలా బాగుండి అనిపించింది నాకు. అసలు తీసేయి వాళ్ళని. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈయన కోటగిరి వెంకట్రావు గారు ఎడిటింగ్ అయితే మరీ నెగిటివ్. ఎందుకంటే ఎడిటర్లే చూస్తూ ఉంటారు కదా సినిమా, చూసినప్పుడు తీయలేకపోయిండు. గదొక పెద్ద నార్. అండ్ కొరియోగ్రాఫర్ బాబు, కొరియోగ్రాఫర్ నాకు డౌట్. మందగామిని అనే పాటలో ప్రభాసే ఉన్నాడా అని నాకు డౌట్ వచ్చింది. సారీ ప్రభాస్ ఉంటే ఓకే, బట్ ప్రభాసే ఉన్నాడా అని డౌట్ వచ్చింది. ఇట్లా తల పెట్టినట్టు అనిపించింది. ఒకవేళ ఉంటే హ్యాపీ. అండ్ ఈ సినిమా సంజయ్ దత్తు, బొమన్ ఇరానీ ఇప్పుడు వీళ్ళందరినీ పెట్టి బాలీవుడ్కి అనుగుణంగా సినిమా తీసినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ సీన్లు బాగుంటాయి సినిమాలో. అండ్ జరీనా మా నాయనమ్మగా యాక్ట్ చేసింది. అసలు మనవడు నాయనమ్మ గురించి ఏం చేస్తాడు, అసలు నాయనమ్మ గురించి మనవడు ఏమేం చేసిండు ఈ సినిమాలో అనేది సినిమా. అండ్ మనం ఈ సినిమాలో కామెడీ ప్రభాస్ చేస్తాడు, ఎవరు చేయనీలే. అండ్ ప్రభాస్ సీన్ కామెడీ బాగుంటుంది. అండ్ సప్తగిరి కామెడీ వర్కౌట్ అయింది. అండ్ దాంతో పాటు మధ్యలో హీరోయిన్స్తో ప్రభాస్ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అది మరీ దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పాటల గురించే అది వస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు మనం వెయిట్ చేయాలి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే లాగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ వచ్చి బొమాన్ ఇరానీ ఛాయ్ అన్న వస్తాడు మన దగ్గరికి. అప్పుడు మంచి ఎలివేషన్ సీన్లు పడితే ఆయన అసలు హిప్నటైజ్, ఆయన పారానామినల్, ఆయన అసలు శుద్ర పూజస్ అన్నీ చెప్తా ఉంటాడు. ఇట్లా ఇన్ని చెప్పినాక మనకు ఒక అసలు క్రేజీ ఉంది, సీన్స్ బాగున్నాయి అన్న మూమెంట్లో మళ్ళీ హీరోయిన్స్ పెట్టి ఒక పాట పెట్టిన అసలు క్రేజీ అబ్బాయి. అసలు ఈ స్క్రీన్ పై హైలైట్ రాసిన వాళ్ళు. ఇక ఇదంతా అయిపోయినాక మళ్ళీ వాళ్ళ నాయనమ్మ వస్తుంది, నాయనమ్మ కళ్ళకు వస్తుంది. అట్లా అప్పటి నుంచి మనకి 40 నిమిషాలు మనకి కొంచెం ఎంగేజింగ్, 40 కూడా కాదు 30 నిమిషాల ఎంగేజింగ్ ఉంటుంది. దాన్ని కొత్తగా రాసుకున్నాడు. ఆ సీన్స్ కానీ అవి కానీ, ఆ పెద్ద బొమ్మలు రావడం కానీ అవి దాంట్లో కొంచెం బాగుంటుంది. అక్కడ ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆ సీన్ గురించి అయినా సినిమాకి పోవాలి. సో పోరా అనేది ప్రజలకు వదిలేస్తున్నా. ఇది నా అనాలిసిస్. బాయ్.